వినాయకుడు సింహవాహనంపై ఎందుకు ఎక్కున్నాడు? కృతయుగంలో గణపతి అవతారం ఏమిటి? ముద్గల పురాణం ప్రకారము అష్టవినాయకులు ఎవరు? వీటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. మనిషిలోని ఒకానొక దుర్గుణం మాత్సర్యం. ఈ మాత్సర్యానికి సంబంధించిన రాక్షసుడు మాత్సరాసురుడు. ఈ రాక్షసుడు అసూయ మరియు అహంకారానికి ప్రతీకగా మారి తన రాజ్యంలోని వారందరినీ ఈ దుర్గుణాలతో హింసించాడు. మాత్సరాసురుడి పీడ భరించలేకపోయిన దేవతలు, రాజులు దత్తాత్రేయ మహర్షి సలహా మేరకు గణపతిని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను ఆలకించిన గణపతి సింహవాహనంపై మహాశక్తివంతమైన వక్రతుండుడిగా అవతరించాడు. ఈ వక్రతుండు మాత్సరాసురుడితో అతని సైన్యంతో యుద్ధం చేశాడు. తన దివ్యశక్తి ముందు నిలవలేక మాత్సరాసురుడు పరాజయం పాలై భయభ్రాంతుడై వక్రతుండుడికి లొంగిపోయి క్షమించమని వేడుకున్నాడు. వక్రతుండు రాక్షసుడిని క్షమించి ఇకపై హింసించకూడదని ఆజ్ఞాపించి లోకంలో ధర్మాన్ని, శాంతిని తిరిగి స్థాపించాడు. ఈ వక్రతుండుని పూజించడం వలన భక్తులు తమలోని అసూయ, అహంకారం వంటి అంతర్గత అడ్డంకులను అధిగమించగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.